నమస్కారం. సాధారణంగా ఒక కెరీర్ అంటే ఒకే దారిలో పైకి వెళ్లడం అనుకుంటాం. లాయర్, సీనియర్ లాయర్, పార్ట్నర్, లేదంటే జడ్జ్, ఆ తర్వాత సీనియర్ జడ్జ్. కానీ ఈరోజు మనం చూడబోయే ప్రొఫైల్ ఈ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తున్నట్లనిపిస్తోంది. ఇదొకే నిచ్చెన ఎక్కిన కథ కాదు. ఒకేసారి 4-5 నిచ్చెనల మధ్య చాలా తేలిగ్గా దూకుతూ వెళ్ళినట్టుంది. మన దగ్గర అనిల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఉంది. దీన్ని చూస్తుంటే ఒకటే ప్రశ్న వస్తోంది. ఇదొక పద్ధతి లేకుండా, అంటే కొంచెం అస్తవ్యస్తంగా సాగిన కెరీరా, లేక న్యాయరంగంలో ఒక కొత్త రకం మల్టీ టాలెంటెడ్ వ్యక్తికి ఇదొక బ్లూ ప్రింటా? ఈరోజు మనం దీన్ని కొంచెం లోతుగా విశ్లేషించి చూద్దాం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రొఫైల్ కేవలం ఒక సక్సెస్ లిస్ట్ కాదు. ఇది ఒక వ్యక్తి న్యాయ వ్యవస్థలో ఎన్ని రకాల పాత్రలు పోషించగలడో చెప్పే ఒక కేస్ స్టడీ లాంటిది. ఒక పాత్రలోని అనుభవం ఇంకో పాత్రకు ఎలా ఉపయోగపడిందో చూపిస్తుంది. న్యాయవాది, న్యాయమూర్తి, ఉపాధ్యాయుడు, పరిశోధకుడు, ఇన్ని టోపీలు ఒకే వ్యక్తి ఎలా ధరించగలిగాడు? దాని వెనుకున్న వ్యూహమేంటి? సరే, అయితే విడమర్చి చూద్దాం. ఆయన ప్రయాణం 2003లో నసహర్ యూనివర్సిటీ నుండి మొదలైంది. లా డిగ్రీ అవ్వగానే బార్ కౌన్సిల్లో నమోదై ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రొఫైల్ ప్రకారం ఆయనకు దాదాపు 12 ఏళ్ల అనుభవం ఉంది. అందులో ఏకంగా 900కు పైగా కేసులు వాదించారు. ఇది చాలా పెద్ద సంఖ్య కదా? ఖచ్చితంగా. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఈ 12 ఏళ్ల అనుభవం ఒకేసారి రాలేదు. 2003 నుండి 2008 వరకు ఒకసారి, మళ్లీ 2012 నుండి 2018 వరకు మరోసారి. ఈ మధ్యలో 4 ఏళ్లు ఆయన న్యాయమూర్తిగా పనిచేశారు. ఓ, ఒక నిమిషం. అంటే లాయర్ నుంచి జడ్జిగా వెళ్ళి అవును, మళ్లీ వెనక్కి లాయర్గా వచ్చానన్నమాట. ఇది చాలా అరుదుగా జరుగుతోంది. సరే, ఆ 900 కేసుల విషయానికొస్తే ఆ నంబర్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది. కాని నాకు సందేహం. ఇన్ని ఎక్కువ కేసులు వాదిస్తే కొన్ని కేసులపై లోతుగా దృష్టి పెట్టే అవకాశం తగ్గుతుందా, లేక ఇది ఆయన స్పీడ్ని సూచిస్తుందా? ఇక్కడే మనం సంఖ్య వెనుకున్న కథను చూడాలి. 900 కేసులు అంటే ఆయనకు కోర్టుల పనితీరుపై, ముఖ్యంగా కింది కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు ఎంత మంచి పట్టుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి కేసు ఒక కొత్త పాఠం కదా. ఆయన అనుభవం ఒకే రకమైన కేసులకు పరిమితం కాలేదు. ఇది ఆయనకు గ్రౌండ్ రియాలిటీని నేర్పించుంటుంది. ఇక మీరన్నట్లు న్యాయమూర్తిగా పనిచేసి మళ్లీ న్యాయవాదిగా రావడం, దాని ప్రభావం ఆలోచించండి. ఒక జడ్జ్గా ఏ వాదనలు పనిచేస్తాయో, ఏవి పనిచెయ్యవో ఆయనకు డైరెక్ట్గా తెలుస్తుంది. అలాగే ఒక లాయర్గా ఉన్నప్పుడు క్లయింట్లు, పోలీసులు ఎదుర్కొన్న ఇబ్బందులేంటో కూడా అనుభవపూర్వకంగా తెలుసు. ఇది ఆయన కెరీర్లో ఒక అద్భుతమైన ఫీడ్బ్యాక్ లూప్ను క్రియేట్ చేసింది. ఒక పాత్రలో నేర్చుకున్నది మరో పాత్రలో రాణించడానికి సహాయపడిందన్నమాట. ఇది అస్త్యస్తంగా లేదు, చాలా వ్యూహాత్మకంగా ఉంది. అంటే ఒకదానికొకటి బలాన్నిచ్చాయే. బావుంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా పనిచేస్తున్నారని కూడా ఉంది. దీని ప్రాముఖ్యత ఏంటి? దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే ఆర్థికంగా స్థోమత లేనివారికి ప్రభుత్వం తరపున ఉచితంగా వాదించడం. ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక సామాజిక బాధ్యత. డబ్బులేని కారణంగా ఎవరికీ న్యాయం దూరమవ్వకూడదనే రాజ్యాంగ స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తోంది. ఇంత అనుభవమున్న వ్యక్తి ఈ పాత్రను ఎంచుకోవడం న్యాయ వ్యవస్థ పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తోంది. అర్థమైంది. అంటే ఒకవైపు ప్రైవేట్ ప్రాక్టీస్, మరోవైపు ప్రజాసేవ. ఇప్పుడు ఆయన కెరియర్లోని ఆసక్తికరమైన మలుపు దగ్గరకొద్దాం. 12 ఏళ్ల అనుభవం, 900 కేసులు, ఇలాంటి ట్రాక్ రికార్డున్న లాయర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? బహుశా సీనియర్ అడ్వకేట్ అవ్వడం. కానీ ఆయన ఒక అనూహ్యమైన మలుపు తీసుకున్నారు. ప్రాక్టీస్ వదిలిపెట్టి జూనియర్ సివిల్ జడ్జిగా న్యాయ వ్యవస్థలో చేరారు. ఇది చాలా పెద్ద మార్పు కదా? చాలా పెద్ద మార్పు. ఇదొక టేబుల్కి ఒక వైపు నుండి రెండో వైపుకు మారడం లాంటిది. ఇప్పటి వరకు వాదించే పాత్రలో ఉన్న వ్యక్తి ఇప్పుడు తీర్పు చెప్పే స్థానంలోకి వెళ్లారు. ఆయన జూనియర్ సివిల్ జడ్జిగా మొదలుపెట్టి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి స్థాయి వరకు ఎదిగారు. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం, ఆయన పనిచేసిన ప్రదేశాలు. ములుగు, ఆసిఫాబాద్ వంటి గిరిజన ప్రాంతాలలో పనిచేశారు. ఆ ప్రాంతాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులు, అక్కడి సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. అలాంటి చోట పనిచేయడం వల్ల చట్టాన్ని కేవలం పుస్తకాలలో కాకుండా ప్రజల జీవితాలతో ముడిపెట్టి చూసే దృక్పథం వస్తుంది. ఆయన నిర్వహించిన బాధ్యతలు కూడా సాధారణమైనవి కావు.
వరంగల్లో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూర్తిగా, మహిళలపై అఘాయిత్యాల కేసులకు ప్రత్యేక సెషన్స్ జడ్జిగా పనిచేశారనుంది. ఈ ప్రత్యేక కోర్టుల ఉద్దేశమేమిటి? ఈ ప్రత్యేక కోర్టులు చాలా ముఖ్యమైనవి. సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు, దాడులకు గురైన వారికి త్వరగా ఇంకా సెన్సిటివ్గా న్యాయం అందించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులను విచారించేటప్పుడు కేవలం చట్టపరమైన అంశాలే కాదు, సామాజిక వివక్ష, చారిత్రక అన్యాయం ఇలాంటి కోణాలను కూడా అర్థం చేసుకోవాలి. ఆ బాధ్యతలను నిర్వర్తించడమంటే ఆయన వ్యవస్థలోనే అత్యంత సున్నితమైన కేసులను డీల్ చేశారని అర్థం. ఈ ప్రొఫైల్లో ఫుల్ అడిషనల్ ఛార్జ్ అంటే ఎఫ్ఎస్సి అనే పదం చాలాసార్లు కనిపిస్తోంది. ఒకేసారి 1 కంటే ఎక్కువ కోట్లకు పూర్తి బాధ్యతలు తీసుకోవడం వినడానికే చాలా ఒత్తిడిగా అనిపిస్తోంది. దీని అర్థమేమిటి? ఇది సాధారణంగా జరిగేదేనా? ఇది చాలా కీలకమైన పాయింట్. ఫుల్ అడిషనల్ ఛార్జ్ అంటే, ఒక ఉదాహరణతో చెప్తాను. మీరొక స్కూల్కి ప్రిన్సిపల్ అనుకోండి. ఉన్నట్టుండి మిమ్మల్ని మీ స్కూల్తో పాటు పక్కా ఊరిలో ఉన్న మరో 2 స్కూళ్లకు కూడా పూర్తి బాధ్యతలు తీసుకోమన్నారు, అదనపు సిబ్బంది లేకుండా. ఓ గాడ్! అప్పుడు పరిస్థితి ఎలా అవుతుంది? ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ అంటే అదే. ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. న్యాయమూర్తుల కొరత ఉన్నప్పుడు ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తారు. డిసెంబర్ 2021 నుండి ఏప్రిల్ 2022 మధ్య కేవలం 5 నెలల్లో ఆయన వరంగల్లో తన సొంత కోర్టుతో పాటు భూపాలపల్లిలోని కోర్టుకు, అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కూడా పూర్తి అదనపు బాధ్యతలు చూసుకున్నారు. ఇది ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కి, వ్యవస్థ ఆయనపై ఉంచిన అపారమైన నమ్మకానికి నిదర్శనం. వావ్! ఆ పోలికతో విషయం స్పష్టంగా అర్థమైంది. అంటే ఒకేసారి 3 రెట్ల పనిభారం. ఆ సమయంలో ఆయన దాదాపు 2000 కేసులను పరిష్కరించారనుంది. ఆ సంఖ్య ఆయన పనితీరు గురించి చాలా చెబుతోంది. ఖచ్చితంగా. ఇది కేవలం కాగితాలపై తీర్పులు రాయడం కాదు కదా. ప్రతి కేసు వెనుక మనుషులు, వారి జీవితాలు ఉంటాయి. అంత ఒత్తిడిలో కూడా అన్ని కేసులను పరిష్కరించడం ఆయన కార్యదక్షతను తెలియజేస్తోంది. సరే, ఇప్పటివరకు మనం న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఆయన ప్రస్థానం చూశాం. కానీ ఈ ప్రొఫైల్లో ఇంకా చాలా కోణాలున్నాయి. ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక టీచర్, ఒక రీసెర్చర్ కూడా. ములుగు, మహబూబాబాద్లలో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చైర్మన్గా లోక్ అదాలత్లు, న్యాయ సహాయ శిబిరాలు నిర్వహించారు. చాలామందికి లోక్ అదాలత్ అంటే స్పష్టమైన ఐడియా ఉండదు. అదెలా పనిచేస్తుంది? చాలామంది న్యాయం అంటే ఏళ్ల తరబడి సాగే, ఖర్చుతో కూడుకున్న కోర్టు పోరాటం అనుకుంటారు. లోక్ అదాలత్లు ఈ ఆలోచనను తలతిందులు చేస్తాయి. వీటిని మనం ఒక హై లెవెల్ కమ్యూనిటీ మీడియేషన్ లాగా అనుకోవచ్చు. ఇక్కడ ఇరుపక్షాలు రాజీ మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాయి. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి, సంబంధాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయి. చైర్మన్గా ఈ కార్యక్రమాలను నిర్వహించడం అంటే ఆయన న్యాయాన్ని కేవలం కోర్టు గదులకే పరిమితం చేయకుండా ప్రజల దగ్గరికి తీసుకువెళ్లారు. ఆగండి ఒక్క నిమిషం. నాకిప్పుడొక విషయం క్లియర్గా కనెక్ట్ అవుతోంది. ఆయన తాను చదువుకున్న నల్సార్ యూనివర్సిటీలోనే విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అంటే స్టూడెంట్గా మొదలై లాయర్గా, జడ్జ్గా అనుభవం సంపాదించి మళ్లీ అదే క్లాస్ రూమ్కి ఒక గురువుగా తిరిగి వచ్చారు. ఈ ఫుల్ సర్కిల్ జర్నీ అద్భుతంగా ఉంది. ఇది ఆయన వారసత్వం గురించి ఏం చెబుతుంది? మీరు చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇది కేవలం అనుభవాన్ని పంచుకోవడం కాదు, ఇది తన జ్ఞానాన్ని తర్వాతి తరానికి అందించాలనే తపన. ఆయన ఏవియేషన్ లా, ఇన్సూరెన్స్ లా వంటి స్పెషలైజ్డ్ సబ్జెక్టులతో పాటు ట్రయర్ అడ్వొకేసీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ వంటి ప్రాక్టికల్ కోర్సులు కూడా బోధించారు. అంటే పుస్తకాలలోని చట్టంతో పాటు కోర్టులో ఎలా వాదించాలో, ఒక లాయర్గా ఎలా నడుచుకోవాలో కూడా నేర్పించారన్నమాట. తన శిక్షణతో ఎంతోమందిని న్యాయమూర్తులుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా తీర్చిదిద్దడం అంటే ఆయన తనలాంటి ఎంతోమందిని వ్యవస్థకు అందిస్తున్నారు. అంతేకాదు, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ మిశ్రా దగ్గర రీసెర్చ్ అసోసియేట్గా కూడా పనిచేశారు. ఇది చాలా పెద్ద విషయం కదా? చాలా పెద్ద విషయం. సుప్రీంకోర్టు స్థాయిలో పరిశోధన చేయడమంటే దేశంలోని అత్యంత క్లిష్టమైన,
కీలకమైన చట్టపరమైన సమస్యలను విశ్లేషించడం, అలాగే షెడ్యూల్డ్ ప్రాంతాలకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అప్లికేషన్పై ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా ఉండడం కూడా గమనించాలి. దీని అర్థం ఆయన కేవలం ఉన్న చట్టాలను అమలు చేసే వ్యక్తి మాత్రమే కాదు, చట్టాలను ఎలా మెరుగుపరచాలి, వాటిలోని లోపాలను ఎలా సవరించాలి అనే పాలసీ మేకింగ్ ప్రాసెస్లో కూడా పాల్పంచుకున్నారు. ఇది వ్యవస్థలో ఉంటూనే వ్యవస్థను బాగుచేయాలనే ఆలోచనను సూచిస్తుంది. ఇక ఈ ప్రొఫైల్లో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం టెక్నాలజీని వాడుకోవడం. ట్రయల్ కోర్టు లాయర్ల కోసం ఏకంగా 8 ఆండ్రాయిడ్ లీగల్ అప్లికేషన్లను రూపొందించడంలో ఆయన ముందున్నారు. ఇది చాలా వినూత్నంగా ఉంది. కానీ ఒక్క క్షణం మనం డెవిల్స్ అడ్వకేట్లా ఆలోచిద్దాం. ఒక న్యాయమూర్తి తన విలువైన సమయాన్ని యాప్లు, షార్ట్ ఫిల్మ్స్పై పెట్టడం సరైనదేనా, లేక తీర్పులు రాయడం అనే తన ప్రధాన విధి నుండి ఇది దృష్టి మరల్చే అంశమా అని కొందరు వాదించవచ్చు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. మీరేమంటారు? నేను దీన్ని ఒక దూరదృష్టితో కూడిన చర్యగా చూస్తాను. ఎందుకంటే ట్రయల్ కోర్టులలో పనిచేసే న్యాయవాదులకు సరైన సమయంలో సరైన సమాచారం దొరకడం చాలా కష్టం. వారి కోసం ప్రత్యేకంగా యాప్లు తయారు చేయడమంటే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఆయన అర్థం చేసుకుని వాటికి టెక్నికల్ సొల్యూషన్స్ చూపారని అర్థం. ఇదేదో ఖాళీ సమయంలో చేసిన పని కాదు. కోర్టులో రోజంతా గడిపిన తర్వాత ఇంటికి వచ్చి ఒక సినిమాకు స్టోరీ బోర్డ్ గీస్తున్నట్లు, ఒక యాప్కు ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తున్నట్లు మనం ఊహించుకోవచ్చు. న్యాయ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలనే తప్పన. ఇది ఆయన ప్రధాన విధికి అదనం, అంతరాయం కాదు. కాబట్టి మనం మొదటి ప్రశ్నకు తిరిగి వద్దాం. ఇన్ని వివిధ పాత్రలు, న్యాయవాది, న్యాయమూర్తి, పరిపాలకుడు, ఉపాధ్యాయుడు, పరిశోధకుడు, ఆవిష్కర్త, ఇవన్నీ కలిపి చూస్తే మనకు ఏం అర్థమవుతుంది? ఇది ఒక చెల్లాచెదురుగా సాగిన కెరీరా, లేక ఒక ప్రణాళికాబద్ధమైన ప్రయాణమా? మొదట్లో చూస్తే ఇది వేర్వేరు దారులుగా అనిపించవచ్చు. కాని లోతుగా విశ్లేషిస్తే ఈ పాత్రలన్నీ ఒకదానికొకటి పెనవేసుకునున్నాయి. న్యాయవాదిగా సంపాదించిన ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ న్యాయమూర్తిగా ప్రాక్టికల్ తీర్పులివ్వడానికి సహాయపడింది. న్యాయమూర్తిగా వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా ఉపయోగపడ్డాయి. ఈ అనుభవాలన్నీ కలిసి ఆయనను ఒక మంచి ఉపాధ్యాయుడుగా, పరిశోధకుడుగా తీర్చిదిద్దాయి. ఆయన ఒక పాత్ర నుండి మరో పాత్రకు మారినప్పుడు పాత అనుభవాన్ని వదిలేయలేదు. దాన్ని కొత్త పాత్రకు పెట్టుబడిగా మార్చుకున్నారు. అందుకే ఇది చెల్లాచెదురుగా లేదు. ఇది ఒకదానిపై ఒకటి నిర్మించుకుంటూ వెళ్లిన కెరీర్. ఆయన ప్రొఫెషనల్ ఆబ్జెక్టివ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లుంది. న్యాయవాద వృత్తి, అకాడమిక్ రచనలు మరియు విజువల్ మీడియా ద్వారా న్యాయ ప్రయోజనానికి సేవ చేయడం, శ్రేష్ఠత ప్రమాణాలను పెంచడం మరియు న్యాయ వ్యవస్థకు విలక్షణమైన విలువను జోడించడం. ఈ ఒక్క వాక్యం ఆయన చేసిన పనులన్నింటినీ, ఆయన ఆశయాలను క్లుప్తంగా వివరిస్తుంది. ఖచ్చితంగా ఆ వాక్యం ఆయన కెరియర్కు ఒక థీసిస్ స్టేట్మెంట్ లాంటిది. అందులో విజువల్ మీడియా అనే పదాన్ని వాడటం గమనించారా? ఇది 20 ఏళ్ల క్రితం రాసిన లక్ష్యం కాదు. ఇది ఆధునిక కాలానికి చెందినది. యాప్లు, షార్ట్ ఫిల్మ్స్ లాంటి నూతన మాధ్యమాల ద్వారా న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలనే ఆయన ఆలోచనను ఇది స్పష్టంగా చూపిస్తుంది. కేవలం పాత పద్ధతులకు కట్టుబడకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ వ్యవస్థకు విలువ చేకూర్చాలనే తపన కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ విశ్లేషణ ద్వారా ఒక వ్యక్తి కెరీర్ ఎంత డైనామిక్గా, బహుముఖంగా ఉండగలదో చూశాం. న్యాయవాది, న్యాయమూర్తి, గురువు, ఆవిష్కర్త, ఇవన్నీ ఒకే ప్రయాణంలోని విభిన్న మజిలీలు. అవును, ఇది మన ముందు ఒక ముఖ్యమైన ఆలోచనను ఉంచుతుంది. మనలో చాలామంది ఒక రంగంలో స్పెషలైజేషన్ సాధించడమే సక్సెస్కి మార్గం అనుకుంటాం. కానీ అనిల్ కిరణ్ కుమార్ ప్రొఫైల్ మరో మార్గాన్ని సూచిస్తుంది. విభిన్న పాత్రలు పోషిస్తూ, ఒక పాత్రలోని నైపుణ్యాన్ని మరో పాత్రకు కనెక్ట్ చేస్తూ మొత్తం వ్యవస్థకు మేలు చేయడం ఎలాగో ఆయన కెరీర్ చూపిస్తుంది. ఇది న్యాయరంగంలోని ఒక పాలీమ్యాథ్ లేదా బహుముఖ ప్రజ్ఞాశాలికి ఉదాహరణ. వినేవానికి ఒక ఆలోచన. మన వృత్తిలో మనం కేవలం ఒకే నిచ్చెన ఎక్కుతున్నామా? మనల్ని మనం ఒకే టైటిల్కు, ఒకే బాధ్యతకు పరిమితం చేసుకుంటున్నామా? లేక మన నైపుణ్యాలను ఒక పోర్ట్ఫోలియోలా భావించి వాటిని ఉపయోగించి మన రంగానికి, సమాజానికి ఊహించని మార్గాల్లో సేవ చేసే అవకాశముందా? ఈ ప్రొఫైల్ అటువంటి అవకాశాలను అన్వేషించడానికి మనందరికీ ఒక స్ఫూర్తి.